హలో హాయ్ నమస్తే అందరికి. ఈ వీడియోలో అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కాకుండా వేరే దేవస్థానాలు కూడా ఉన్నాయి. ఆ దేవస్థానాలు అంతా చూపిపోతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము. ఇది కొండ పైన 7 కొండల కంటే పైన ఉండే కొండ పైన అయితే ఇక్కడే శ్రీవారు మొదటిసారి ఈ కొండలపైన దిగారు అని అయితే చెప్తున్నారు. ఆ పాదాలకైతే పూజలు చేస్తారు. అక్కడికైతే వచ్చాము. హెవీ రష్ అయితే ఉంది. ఆ పైన మెట్లెక్కి వెళ్దాము, చూపిస్తాను నేను మీకు. ఇంకా ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో కానీ ఇష్టమైతే లైక్ అయితే చేయండి. ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి. తిరుపతిలో శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే పైన కొండ మీద అయితే ఉంది శ్రీవారి పాదాలు. ఇవంతా అంగిళ్ళు చూడొచ్చు, పూజ సామాన్లు అంతా. అక్కడ ఆ మెట్లు కానీ ఎక్కి మనమైతే పైకి వెళ్ళాలి. స్టార్టింగ్ లోనే ఇక్కడ పూజలు అంతా చేయొచ్చు. పూజలు చేసుకొని మళ్ళీ అయితే అది పైకి శ్రీవారి పాదాలు ఇవైతే ఉంటుంది. ఇది శ్రీవారి పాదాలు. ఇక్కడే శ్రీవారి అయితే ఫస్ట్ ఈ కొండపైకి దిగారు అని అయితే చెప్తున్నారు. ఈ శ్రీవారి పాదాల దగ్గర కావాలంటే గూగుల్ మ్యాప్స్ లో శ్రీవారి పాదాలు టైప్ చేస్తే వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడైతే ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. చాలా చల్లదనం అయితే ఉంటుంది. ఏసీలో ఉన్నట్టయితే ఉంటుంది. హలో నమస్తే అందరికి. ఇప్పుడైతే శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చాము. తిరుపతిలో ఉన్న శిలాతోరణం మన ఏషియాలోనే ఇది ఒకటేనంటుండేది. వరల్డ్ కంతా సరే ఇట్లా 3 ఉన్నాయంట. ఒకటి యుఎస్ఏలో, ఇంకోటి యూకేలో, మళ్ళీ మన ఇండియాలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గర అయితే ఉన్నది. ఇది నేచురల్ గా ఏర్పడిండేది ఇట్లా రాళ్ళు అనేది చెప్తున్నారు. ఇలాంటివి చాలా రేర్ గా ఉంటాయి అనేది చెప్తున్నారు. స్వయంగా ఏర్పడిండేది రాళ్ళలో. ఇలాంటివి మన ఏషియాలోనే ఇక్కడ ఒక దగ్గరే ఉండేది అని అయితే చెప్తున్నారు. చాలా మంది ఫొటోస్ అంతా తీసుకుంటుంటారు. ఇక్కడ బాగా వస్తుంది అని. శిలాతోరణం 150 సంవత్సరాలు ఇంకా అట్లే ఉంది అని అయితే చెప్తున్నారు. పార్కింగ్ మా బామర్ది గారు సెల్ఫీ అయితే తీసుకుంటున్నాడు. ఇంకా ఆ పక్కంతా వన్యజీవులు అయితే ఉన్నాయంట. వెళ్దాం అక్కడికి. శిలాతోరణం పక్కలనే వన్యజీవులు అయితే ఉన్నాయి. నమిళ్ళు గన చూద్దాం ఇప్పుడు. కోళ్ళు ఉన్నాయి, చిటి కోళ్ళు ఉన్నాయి. నమిలి ఎక్కడ ఉంది. స్టాక్ అయితే సూపర్ ఉంది. కుందేళ్ళు, స్టార్ టోటాయిస్, తాబేళ్ళు, కుందేళ్ళు, చక్రతీర్థము ఉంది అనేది చెప్తున్నారు. వెళ్దాము. చక్రతీర్థం దగ్గరికి వెళ్తున్నప్పుడు చూడొచ్చు వాటర్ అయితే పైన కొండలు ఇంకా అయితే వస్తున్నాయి. పైన కొండలు పైన ఇంకా అయితే వాటర్ అయితే వస్తుంది. ఇంకా అక్కడ శివుడు అయితే ఉన్నారంట. అయితే చూద్దాము. వెళ్దాం రండి. ఏమైతా ఉంది? నన్నైతే జారి పడిపోయా. అక్కడ గ్రానైట్ అయితే తెగలే. అదైతే నొప్పి అవుతుంది అని చెప్తున్నాడు. దేవుని తెలుసుకో, బాగా ఎప్పుడు పోతాయి. ఓం నమ శివాయ. అట్లా చూడండి, రాళ్ళు చాలా రేర్ గా అయితే ఉంటాయి ఇట్లా రాళ్ళు. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ శివుని లింగము అయితే ఉంది. ఇక్కడ పూజలు అయితే జరుపుతున్నారు. ఇక్కడ ఆరతులు అయితే పెట్టారు దేవునికి. స్వయంగా రాతిలో అయితే ఏర్పడింది నాగదేవత. శివుడు. ఇక్కడ మన బాస్ అయితే ఉన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం చిన్నగా. ఇక్కడ శివుని విగ్రహం, అక్కడ నాగదేవత విగ్రహం, అక్కడ పూజలు అంతా చేస్తారు. శివుడు
శ్రీవారి పాదాలైనక్క శిలాతోరణం అయితే తీసాము. చక్రతీర్థం దగ్గర అయితే శివుని లింగము, మళ్ళీ నాగదేవత అయితే ఉన్నది. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా లైట్ గా చిన్నగా అయితే ఉన్నది. అక్కడ శివుని దర్శనం చేసుకొని వచ్చినాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే దేవుళ్ళ విగ్రహాలు, ఒక్కొక్క రాయికి అయితే ఒక్కొక్క దేవుని విగ్రహం అయితే పెట్టారు. ఇక్కడ ఎగ్జిబిషన్ మాదిరి పెట్టారు. చూడొచ్చు, బ్రహ్మదేవుడు, శ్రీ లక్ష్మీదేవి, ఇలా ఇంకా చాలా విగ్రహాలు అయితే పెట్టారు. ఇక్కడే చూడండి, భూదేవి, శ్రీముఖి, గజవాహనము, సింహము, ఇలా ఒక్కటి కాదు చాలా అయితే ఉన్నాయి. హెవీగా చూడండి, మొత్తం అదే. ఇది గరుడ స్వామి, భక్త ఆంజనేయ స్వామి, శ్రీ సింహముఖ గణపతి, అక్కడ ఏకముఖ గణపతి. ఇంకా ఇక్కడ గణపతిలో అయితే ఎక్కువగా పెట్టారు. ఇక్కడ నాట్య గణపతి. ఇదైతే వ్యూయింగ్ పాయింట్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ దేవుని అవతారాలు, అన్ని అవతారాలు అయితే ఇక్కడ పెట్టారు. ఈ స్వామివారి అవతారాలు కాకుండా ప్రతి ఒక్క దేవుని విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు. ఒక్కొక్క రాయికి ఒక్కొక్క విగ్రహం లెక్కన అండి. హలో, నమస్తే అందరికి. ఇప్పుడైతే పాప వినాశనం దాకైతే వచ్చాము. ఇక్కడ వచ్చే వాటర్ లో స్నానాలు చేస్తే పాపాలంతా పోతాయి అని అయితే చెప్తారు. గంగాదేవి అమ్మవారి దేవస్థానం కూడా ఉంది. ఇది పాపనాశనం. మీరు ఎవరైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లంతా చూసుకోరండి, చాలా బాగున్నాయి. ఈ వాటర్ లో స్నానం చేస్తే మన పాపాలంతా పోతాయి అనేది చెప్తారు. అక్కడ డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ లో నీళ్ళు వచ్చినప్పుడు కిందకైతే ఏడుస్తారంట. అప్పుడు వ్యూవింగ్ ఇంకా బాగుంటుంది అని చెప్తారు. ఇప్పుడైతే వాటర్ అయితే లేవు, దాని నుంచి కిందకి ఓపెన్ లేదు, క్లోజ్ చేశారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. పాపనాశనం. మనం ఆ మెట్లపై నుంచి అయితే వచ్చాము. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు ఇక్కడ స్నానాలు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ గంగా దేవి టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ లోపలికి కెమెరాలో లేదు, దాని నుంచి లోపలైతే తెలియదు. నేనైతే వెళ్ళి వచ్చాను, చాలా బాగుంది ప్లేస్. వాటర్ అయితే ఉన్నాయి, కొద్దిగా తక్కువ అయితే ఉన్నాయి. తిరుపతి కొండపైన జీప్లు అయితే ఉంటాయి. ఒక మనిషికి 100 రూపీస్ ఇస్తే అన్ని ప్లేస్లు వాళ్ళే అయితే చూపిస్తారు, వాళ్ళే తోడుకొని వస్తారు ఈ ప్లేసులకి. మనమైతే చూసుకొని వెళ్ళొచ్చు ఆరాముగా. చాలా బాగున్నది, ఆహ్లాదకరంగా. పాపనాశనం నుంచి వస్తున్నప్పుడు రుద్రాక్ష మాలలు, రుద్రాక్షలతో చేసింది లింగాలు అంతా అయితే ఉన్నాయి. మావాడు కీ చైన్ అయితే అడిగా. ఆ కీ చైన్ ప్రైజు వాళ్ళు చెప్పిన దీనికి మావాడు 10 అయితే ఎంత చెప్పరాబా? 100 రూపాయలు చెప్పారు. అది నార్మల్గా అయితే ఒక 40 రూపీస్ ఏమో ఉంటుంది, 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. అట్లా 100 రూపాయలు చెప్పారు. చాలు అనుకొని వచ్చేస్తాం. బాగుంది ప్లేస్, కొంచెం అయితే అయిపోయాం. బారాడి నువ్వు బా ఎవర్రా ఇంగ్లీష్ వస్తుంది, టైర్డ్ అయ్యా. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అట్లనేమ్రా. హలో, ఇప్పుడైతే ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చాము. ఎట్లా పుట్టింది, ఎవరి చేతుల మీదుగా పుట్టింది అని అయితే హిస్టరీ అయితే చెప్పబోతున్నా. మీకు ఈ ఆకాశగంగ దీని గురించి కావాలంటే డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్స్ లో అయితే ఆకాశగంగ అని మీరు సెర్చ్ చేస్తే వస్తుంది, చూపిస్తుంది. కానీ ఇక్కడైతే టవర్ రాదు, అక్కడే మీరు పైన సెర్చ్ చేసుకొని రండి. చూడొచ్చు వెనకాల ప్రకృతి అందాలు మధ్య చాలా బాగుంది. చాలా టూరిజం ప్లేస్, సూపర్ ఉంది. ఆకాశగంగ అంటే ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎంట్రన్స్ లోనే మన బాస్ అయితే ఉన్నారు. ఆల్రెడీ వాటర్ సౌండ్ అయితే వస్తుంది. మీకు ఎన్ని పడుస్తుందో అలా తెలియదు, కానీ నాకైతే ఫుల్ గా పడుస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర్ ఉంది. ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం స్వామి వారికి ఇక్కడ ఉన్న ఆచార్యులు అంటే అయ్యవారు పాపనాశనం నుంచి దినాము వాటర్ అయితే నీళ్ళు అయితే ఎత్తుకొని పోయి స్వామికి స్నానాలు చేపించి మళ్ళీ తర్వాత అయితే పూజలు చేస్తుంటారంట. అప్పుడు ఒక రోజు
వెంకటేశ్వర స్వామి బాలుని రూపంలో వచ్చి తాత నాకు నీళ్ళు కావాలి అంటే, లేదు నేను స్వామి వారి కోసం ఎత్తుకోబోతున్నాను, నీకు కావాలంటే అక్కడికే వెళ్ళి తాగు అని చెప్పినప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే ఆ కుండకి బాణం వదిలి రంధ్రం పెట్టి ఆ కుండలో ఉన్న నీళ్ళంతా తాగేసినంట. తర్వాత ఐవోర్ అయితే డిజైర్ చేసుకొని మళ్ళీ పాప వినాశనంకి పోయి మళ్ళీ నీళ్ళు మున్సుకురావాలా అన్నప్పుడు ఆ స్వామి వెంకటేశ్వర స్వామి, నువ్వు అంత కిందకి పోవాల్సిన అవసరం లేదు, నీకోసం ఇక్కడే ఈ నీళ్ళు వచ్చే మాట చేస్తాను అని చెప్పి ఇక్కడికి ఒక బాణం వదిలారంట. ఇక్కడ బాణం వదిలినాక ఇక్కడైతే నీళ్లు వచ్చాయి అని అయితే అని ఇక్కడ ఉన్న స్థల పురాణం అయితే చెప్తుంది. ఇక్కడ బోర్డు కూడా వేశారు, కావాలంటే మీరు చదువుకోవచ్చు. దీన్ని ఆకాశ గంగా అంటారు. ఇది చాలా హైట్ నుంచి హెవీగా పడుతున్నాయి నీళ్ళు, అయితే చాలా బాగున్నాయి. అంటే నీళ్ళు చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి నీళ్లు. కొండపైన ఇంకా వచ్చే నీళ్ళు ఇవి చూడొచ్చు. కిందకు కూడా ముందు అయితే పర్మిషన్ ఉందంట, ఇప్పుడైతే అదంతా క్లోజ్ చేశారు. చూడండి ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి, అదంతా క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచినే చూడాలి. ఇక్కడ దేవస్థానం కూడా ఉంది. వాటర్ మాత్రం చాలా బాగుంది చూసేకి. ఇంకా కిందకి కానీ అలో ఉంటే ఇంకా బాగుండే, కిందకి అలో లేదు. కిందకి అలో ఉంటే అక్కడ స్నానాలు చేసే కూడా అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు. ముందు అక్కడ కిందకి పోయి చూసిండే భక్తులు. ఇక్కడ దేవస్థానం కూడా ఉంది, కానీ ఇక్కడ అంబినాదేవి దేవస్థానం అయితే ఉంది. ఇక్కడ వీడియో తీయకూడదు అని చెప్పారు, అది వీడియో అయితే తీయలేదు. ఒక చిన్న ఫోటో అయితే ఉంది, చూపిస్తాను చూడండి. హలో, ఇప్పుడైతే జపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత అయితే ఈ దేవస్థానం అయితే వస్తుంది. ఇక్కడే పాపనాశనం దారిలోనే ఉంటుంది ఇది. మేము వస్తున్నప్పుడు కొంచెం టైర్డ్ అయితే అయ్యాము, కానీ చాలా బాగుంది. నేచర్ మాత్రం సూపర్ ఉంది, ఫుల్ కూల్నెస్, ఏసీలో ఉన్నట్లయితే ఉంది. ఫైనల్లీ వచ్చేసాము 1.5 కిలోమీటర్ నడుచుకొని జపాలి ఆంజనేయ స్వామి దేవస్థానంకి. చూడండి దేవస్థానం అయితే అక్కడ ఉంది. ఇక్కడైతే కోనేరు, ఈ కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత అయితే మనం వెళ్ళాలి దేవస్థానంకి. గుడుము వేస్తారంట, ఫాస్ట్ గా రావాలి అని అయితే అంటున్నారు. జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే ఇట్లా వెళ్తున్నాము. ఉడత, పెద్ద ఉడత ఇంకైతే ఉంటుంది. ఏమరా కెమెరా తీస్తున్నావు అని అయితే బెదురుతా ఉంది. అరే 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 ఎల్రా, చాలా భయపడతావు. హై 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 మన భాషల సైన్యాలు, ఇక్కడైతే ఇప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని మనం గుడి లోపలికి అయితే వెళ్దాము. శ్రీ జపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం లోపలికి కెమెరా అయితే అలో లేదు, నేనైతే దర్శనం చేసుకుని వస్తాను. ఇక్కడైతే జపాలి హనుమాన్ టెంపుల్ గురించి చరిత్రని ఇక్కడైతే వేశారు, తెలుగులో అంతా వేశారు. ప్రసాదాలు కూడా అందుబాటులో అయితే ఉంటాయి, ప్రసాదాలు కూడా వేస్తారు. ఇక్కడ మన బాసు సార్ కాదు మేడం నమస్కారం పెట్టకుండా చూడండి. ఇక్కడ దేవస్థానంలో అయితే ఆంజనేయ స్వామి కొంచెం రెడ్ కలర్ లో అయితే ఉన్నాడు, జపాలి ఆంజనేయ స్వామి అని. సార్ నమస్కారం సార్. అది ఎక్కిరిస్తా ఉంది, వెళ్ళిపోయా. ఇక్కడ నుంచి అయితే ఏం హాని అయితే ఉండదు, జనాలకి చూడొచ్చు. ఇంకా జనాలు అయితే ఇక్కడే ఉన్నారు. ఫైనల్లీ అన్ని దేవస్థానాలు అయితే అయిపోయినాయి. ఇంకా ఈ వీడియో కానీ ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.